గణేశ జై కొడత గణేశ జయములింపు బొజ్జ గణేశ గణేశ లోకం నలుమూలలా లేదా మళ్ళీ వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు నేను చేసేది మేడం ప్లీజ్ మేడం విజయ్ మేడం పని ఉన్నారు ఫోటో ఇద్దరు మన సభకు విచ్చేసి మన యూనియన్ గురించి ఈ మోటార్ సైకిల్ మెకానికల్ సమస్యల గురించి అలాగే లేబర్ని ఏ విధంగా మనం చూసుకోవాలి ఏ వయసులో వాళ్ళని పెట్టుకోవాలన్నది లేబర్ ఆఫీసర్ మేడం గారు వారు సందేశాన్ని ఇవ్వడం జరిగింది. మాకంటూ ఒక రోజు ఈ మెకానిక్ డే అని ఉన్నదని గుర్తించి ఈ మధ్యకాలంలో ఈ మెకానిక్ డేని ప్రపంచవ్యాప్తంగా చేయటం అలాగే రాష్ట్ర దేశవ్యాప్తంగా చేయటం మాకు కూడా ఈ గత 2 సంవత్సరాల నుంచి మేము కూడా ఘనంగా సోదరులందరినీ పిలిచి ఇక్కడ సభ ఏర్పాటు చేసి అందరం కలుసుకుని మంచి చెడ్డలు మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేయటం జరిగింది. ఈ సభకు అందరూ విచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన శాసనసభ్యులకి కానీ ఈ లేబర్ ఆఫీసర్ మేడంకి కానీ విచ్చేసిన మెకానిక్ సోదరులందరికీ కానీ ఈ మెకానిక్ డే శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ జై హింద్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మెకానిక్ డే అనేది చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అలాగే అందరూ షాపులు కట్టేసి ఈ మెకానిక్ డేని చాలా విజయవంతం చేస్తున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసిన మెకానిక్ పెద్దలకి మెకానిక్ సోదరులందరికీ కూడా నమస్కారాలు. అలాగే మేడం గారు లేబర్ యాక్ట్ మేడం గారికి అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ మన యూనియన్ గురించి చెప్పాలంటే మంచి మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం కూడా. అలాగే మంచి కార్యక్రమాలు చేయాలని మన యూనియన్ తరఫున మిమ్మల్ని అందరినీ సహకరించాలని కోరుకుంటున్నాం. దాని ఉద్దేశంతో 15 నెలలు కష్టపడి చేసినందుకు గాను యూనియన్ గుర్తించి ఈ కార్యవర్గ సభ్యులకు ఇవ్వడం జరుగుతుందండి. వాళ్ళు మనకు ఇచ్చేసిన పెద్దలు వీళ్ళ చేతుల మీదుగా ఈ కార్యవర్గ సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది. ముందుగా మన ఎంఆర్ఎఫ్ షోరూమ్ వంశీ గారిని ఒక ఇద్దరికి సీల్డ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జవాది మీరు ఇచ్చండి. పెద్దింటి రమణ
బిల్లు ఇవన్నీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిమ్మల వెంకట్రావు, పసుపులేటి కిషోర్, పసుపులేటి కిషోర్, పసుపులేటి కిషోర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఏదో లైన్ గా పెట్టారు 2-3 రోజులు. ఎండి ఆసిఫ్ గారు, రాజు గారు పసుపులేటి అజయ్ కుమార్ గారు ఉన్నారండి. థ్యాంక్ యూ సార్. ఎస్కే సిద్ధయ్య గారు, పిన్నింటి రావణ గారు, వచ్చారా? బుల్లెట్స్ వచ్చిన రాజు వెళ్ళిపోయాడు. హేమంత్ ఫోటో వద్దు, మామూలు ఫోటో తీసు. ఏమనుకోవద్దు, ఎదరికి రండి. ఎండి ఆసిఫ్ గారు అలా పట్టుకు, మామూలుగా పట్టుకో. ఫోటోకేనా? వచ్చారు. ఎవరన్నా ఉన్నారా? చెప్పండి. మన వాళ్ళు ఎవరో వెనకాల తీసుకున్నాడు. మన మోటార్ సైకిల్ మెకానిక్ సోదరులందరూ దయచేసి కుర్చీలో కూర్చుంటే మన యూనియన్ గురించి కొన్ని మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అవి మాట్లాడుకున్న తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ముగించవచ్చు. అందరూ వేదిక దగ్గరికి వచ్చేయాలండి అందరూ. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కూర్చోండి, వీడియో తీయండి. ఇలా రండి అందరూ. రత్నం గారు కుమారులు, ఆయన జ్ఞాపకార్థం మన బిల్డింగ్ ఫండ్ కి 50,000 రూపాయలు విరాళం ప్రకటించారండి. ఫోటో తీయండి. మన షాప్ కి సందా పోల్ చేయడానికి వస్తున్నారు. వాళ్ళు వెసులుబాటు ఉన్నప్పుడు మీ దగ్గర రావడం, మీకు అవకాశం ఉంటే ఇస్తున్నారు, లేదంటే రేపు రమ్మంటున్నారు. అలా కాకుండా మనకి ఎప్పుడు వీలు పడితే అప్పుడు వాళ్ళు ఈ టీం సందాకు వచ్చే వాళ్ళ క్యూర్ ఈ సభ్యుని ఫోటో, మీ ఫోటో కలిపి ఈ కార్యవర్గం ఫోటో క్యూఆర్ కోడ్ దీని మీద ఉంటుంది. మీ ఆఫీసులో మీకు షాప్ లో మీరు పెట్టించుకుంటే దీన్ని మీరు నెలలో 5వ తారీఖు లోపు ఎప్పుడు ఉంటే అప్పుడు దీనిని ఫోన్ పే ద్వారా మీరు యూనియన్ కి పే చేసేవచ్చు. ఇలా చేయటం వల్ల మీకు పెద్దగా శ్రమగా ఉండదు. ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఫోన్ పే చేసేవచ్చు. అది యూనియన్ కి అందిపోతుంది. మీ దగ్గరికి వచ్చే వాళ్ళు పని మానుకుని షెడ్ లో పని ఒత్తిడి వల్ల ఈ రోజు కుర్రోళ్ళు తక్కువగా ఉండటం వల్ల వాళ్ళు తిరగలేకపోతున్నారు సరిగ్గాను. మీకు వాళ్ళ వివరాలు మీ షాప్ దగ్గరకు వచ్చి వివరాలన్నీ చెప్పి ఈ బోర్డు ఇస్తారండి. దీనికి సంబంధించిన వివరాలు మన ఆ టీమ్ మెంబర్స్ పోజ్ చేసే మెంబర్స్ వచ్చి ఈ క్యూఆర్ కోడ్ తో ఉన్నది ఈ ఫోటో తయారు చేసి మీకు అందజేస్తారు. ఎలా చేయించుకోవాలి ఏంటన్నది చెబుతుంది. అంటే యూనియన్ కి కొద్దిగా మీరు మీ వంతు సహకారం అందిస్తూ ఉంటారని ఈ సిస్టమ్ పెట్టామండి. అందరి సభ్యులకి ఈ పని ఒత్తిడి ఒకళ్ళు ఉంటున్నారు, తిరగడానికి యాతన అయిపోతుంది. దాని గురించి ఈ సిస్టమ్ పెట్టుకొస్తున్నాం.
ఇది ముందుగా ఒక నెల ఒక 5 సభ్యులతో మొదలెట్టాం. ఇది కరెక్ట్ గా సక్సెస్ అవుతే మొత్తం అన్ని షెడ్లకి ఇది సిస్టమ్ వచ్చేస్తుంది. మీకు కూడా ఎప్పుడుంటే అప్పుడు డబ్బులు ఆ నెలది కొట్టేసి ఫోన్ చేయటం ఆ సభ్యునికి, లేకపోతే వాట్సాప్ పెట్టేయటం చేస్తే ఆ నెల సందా క్లియర్ అయిపోతుంది. దీన్ని గమనించి రేపటి నుంచి వచ్చే నెల నుంచి ఇంకా పూర్తి స్థాయిలోకి తీసుకెళ్తాం. ఏమండి అంతా మనకి డిజిటల్ ఈ వాట్సాప్లు ఇవన్నీ వచ్చినాయి కదా, ఆ విధంగా వాడుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. తేలిక అవుతుందని ఏమంటే గమనించండి అందరూ. థ్యాంక్ యూ సార్. ఎవరికి ఫోన్లు చేయాలి, ఎన్ని రోజుల్లో చెప్పాలన్నది కూడా వివరం ఇప్పుడు సెక్రటరీ గారు చెబుతారండి. దీనికి ఎవరికి నెంబర్లో పోయి ఉన్న నెంబర్లో ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తే ఏదో ఒక సభ్యుడు పలానా వ్యక్తికి ఇలా జరిగిందని చెబితే అది యూనియన్ అక్కడి నుంచి ఫాలోఅప్ చేస్తుందండి. ఆ ఇన్సూరెన్స్ సంబంధించి ఎలాగా ఫాలో అవ్వాలి ఏంటన్నది మన సెక్రటరీ గారు వివరిస్తారు. ఏమంటే దయచేసి సభ్యులందరూ స్టేజీ దగ్గరికి రావాలండి. శేట్ గారు రండి పైకి. 10,000 రూపాయలు సంద ఇవ్వడం జరిగింది. అలాగే పౌరాల సూర్యనారాయణ గారు వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా మొదటిసారిగా మేము వెళ్ళి ఇలాగ మొదలెడుతున్నాడు తమ్ముడు, మేము మీ దగ్గర నుంచే మొదలెట్టాం అనగానే మా నాన్నగారి పేరున ఒక 20,000 రాసుకోండి అని ఆయన 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మనం అనుబంధ సంస్థ అయిన మీటర్లు రిపేర్ చేసే ఆయన వచ్చి ఒక 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన ఏకులు బాసరావు గారు 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే ఎవరండి, అలాగే విశాఖపట్నం మెకానికల్ కానీ పెన్నాడు మెకానికల్ జరిగింది. మన మెకానికల్ సోదరులు అనేక మంది ఇవ్వటం జరిగింది. మన సొంత భవనంలో పెట్టుకుని మీటింగ్ జరుపుకుంటే ఆ స్థాయి వేరు, ఆ అనుభూతి వేరుగా ఉంటది. మీరందరూ దయచేసి మొత్తం గమనించి మాకు సహకరిస్తే మేమంటూ ఎదురున్నామే తప్ప వెనకాల నడిపించేది మీరు సహకరించేది అంతా మీరే. మేము ఎంత బలంగా నడవాలంటే మీరు మాకు బలంగా సహకరిస్తేనే మేము అంత బలంగా నడగలుగుతాం. దయచేసి అర్థం చేసుకోండి. మరీ ముఖ్య విషయం ఏంటంటే గత యూనియన్ ఎలా నడిచింది, ఎలా చేశారు అన్నది మేము ఎప్పుడు విమర్శించలేదు, ఎక్కడ ప్రస్తావించలేదు, ఎవరి దగ్గర చెప్పలేదు. వాళ్ళ అభిప్రాయాలు వేరే రకంగా ఉన్నాయి. గత పరిస్థితులు బట్టి ఆ రోజులు బట్టి వాళ్ళు యూనియన్ ని ఇక్కడ దాకా నడిపించుకొచ్చారు. వాళ్ళ పరిస్థితులు అక్కడ ఉన్న మెకానికల్ అప్పుడు మెకానికల్ స్థానం అది స్ట్రెంత్ ఎంత, అప్పుడు 150 మంది 100 మంది ఉన్నారు. ఆ స్ట్రెంత్ బట్టి వాళ్ళ విధానాలు బట్టి వాళ్ళు నడిపించుకొచ్చారు. మనమేమో ఎవరిని తప్పు పట్టట్లేదు. కానీ ఇప్పుడు 350 షెడ్లు, దాదాపు 350 షెడ్లు ఉన్నాయి. దీనికి సర్వీస్ చేయాలన్నా, మనం ఏదైనా ఒక కార్యక్రమం జరపాలన్నా ఖర్చులు అధికంగానే అవుతున్నాయి. ఇప్పుడు పరిస్థితులు బట్టి మేము పాతది ఇది వాళ్ళకి ఏ అభిప్రాయం ఉందో మేమైతే వాళ్ళ మనసులో దూరి చెప్పలేం. కానీ మీరందరూ దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు పరిస్థితులు బట్టి, ఇప్పుడున్న మెకానికర్ల మనస్తత్వాల బట్టి, ఇప్పుడున్న స్ట్రెంత్ బట్టి మేము యూనియన్ ఈ కమిటీ కుర్రోళ్ళు కష్టపడుతున్నారు. దయచేసి వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళ మంచి ఉద్దేశంతో కష్టపడి తిరుగుతున్నారు. మనకు యూనియన్ బిల్డింగ్ కావాలని, యూనియన్ బిల్డింగ్ ఎట్టి పరిస్థితుల్లో మనం కట్టాలి అన్న పట్టుదలతో వచ్చారు. అందుకనే మిమ్మల్ని ఇన్నిసార్లు ఒత్తిడి చేసి చందా అడగడం కానీ, ఒక మంత్లీ అడగడం కానీ చేస్తున్నారు. మీరు అన్నిదా భావించకండి. వాళ్ళు కట్టాలి, ఏమైనా సరే 10 మంది మెకానికర్లకు ఉపయోగపడాలన్న మనస్తత్వంతో బయటకు వచ్చి చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీ దగ్గరకు వచ్చి వీళ్ళకి ఇవ్వకండి వాళ్ళకి ఇవ్వకండి నేను ఎవరన్నా వాళ్ళ ఉద్దేశపూర్వకంగా చెబితే ఆ మనసులోంచి ఆ ఉద్దేశం తీసేయండి. మీకు ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉంటే ఏ వ్యక్తులైనా సరే అడగాల్సింది ఇప్పుడు ఇక్కడ యూనియన్ లో ఉన్న వ్యక్తులని అడగాలి తప్ప రే ఆ ప్లగ్ తీసి ఇదిగో ఇందులో పెట్టండి. బిల్డింగ్ సంబంధించి డొనేషన్ పట్టుకొచ్చారు. వాళ్ళు కూడా ఒకసారి స్టేజ్ మీదకి అనౌన్స్ చేద్దాం. తమ్ముడు నీ పేరేంటి? కే ఆది గారు. ఈయన మన శ్రీనివాస థియేటర్ సెంటర్ లో ఉంటారు. ఈయన 10,116 రూపాయలు మన బిల్డింగ్ నిమిత్తం అందజేయడం జరిగింది. గంధం చిన్న గారు ఈయనకి పెన్నాడ మెకానికర్ గారు, ఏ బాబు గారు
ఈయన కూడా బిల్డింగ్ కి ఫండ్ ఇవ్వడం జరిగింది. దయచేసి మనకి త్వరితగతిని రావాలి. మిగతా వ్యక్తులు కూడా అర్థం చేసుకుని మాకు ఈ సహాయాన్ని అందిస్తారని ఇక్కడ వాళ్ళు మీ దృష్టిలో ఇక్కడ స్టేజ్ మీద ఇవ్వటం జరుగుతుంది. దయచేసి యూనియన్కి వచ్చేస్తుంది. ఆ యూనియన్ వారు వాళ్ళ లెక్క ప్రకారంగా వాళ్ళకి రిసిప్ట్ అందించేస్తారు. మీరు ఫోన్ పే చేసిన వెంటనే అది వాట్సాప్ ఆ సభ్యుడికి పెట్టేది, మీ టీము మెంబర్కి పెట్టేస్తే మళ్ళీ ఆ రిసిప్ట్ పట్టుకొచ్చి మీకు అందజేస్తారు. మీరు ఖచ్చితంగా అడిగి తీసుకోండి. అలా అడిగి తీసుకున్న రోజున మిస్టేక్ జరగదు. నేను డబ్బులు ఇచ్చాను, మీరు రిసిప్ట్ నాకు ఇచ్చేయండి. డొనేషన్ ప్రకటించారు మెకానికల్ తరఫున. అలాగే మన గౌరవ అధ్యక్షులు గారు కూడా నేను కూడా నా వంతు సహాయం అందిస్తానని ₹1,00,000 ఆయన కూడా ప్రకటించడం జరిగింది. ₹1,00,000 అంటే మాటలు కాదు. మన మెకానికల్ సోదరులలో ₹1,00,000 ఇచ్చిన ఏకుల భాస్కరరావు గారికి, అలాగే గౌరవ అధ్యక్షులు చంద్రమౌళి గారికి సభాముఖంగా యూనియన్ తరఫున కృతజ్ఞతలు చెబుతున్నాను. ఇలాగా అదే విధంగా ఆలోచిస్తే మనం శుభ్రంగా చేసుకోవచ్చు. మీటింగ్ ను కూడా భోజనాలు పెట్టి ఇంకా హడావిడిగా ఇంకా ఘనంగా చేయొచ్చు. కానీ ఏంటంటే ఎదర మనకు ఉన్నది చాలా భారీ బడ్జెట్ తో కూడిన వ్యవహారం. దాని గురించి ఇటు మెకానికల్ డే అంటే, మోటార్ సైకిల్ మెకానికల్ డే అంటే మన పండగ, దీన్ని కాదనలేము. అలా అని భారీ ఎత్తున చేసే పరిస్థితి కనపట్లేదు. ఎలాగాని మేము టీం అంతా కూర్చొని ఆలోచించి గత సంవత్సరం ఏ విధంగా చేసాము, అల్పాహారం విందు పెట్టి మెకానికర్లందరినీ మనం పెట్టింది భోజనమా టిఫిన్ అన్నది కాదు, మెకానికర్లందరినీ సంఘటితం చేసి ఒక చోటకి రప్పించగలిగి షాపులన్నీ మూవించి ఒక యూనిటీని చేయగలిగితే అదే పెద్ద పండగని భావించి మీ అందరికీ నోటీసులు ఇలాగా మైక్ ద్వారా చెప్పడం, మనమందరం ఐక్యతగా ఉన్నాం, రాబోయే కార్యక్రమాలన్నీ మనం ఐక్యతగా చేస్తామని నిరూపించడం గురించి ఈ కార్యక్రమాన్ని ఇంత పకడ్బందీగా చేయడం జరిగింది. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇందులో ఏదన్నా చిన్న చిన్న లోటుపాట్లు వచ్చినా, ఎవరన్నా వచ్చి పేరు పిలవకపోయినా, ఏదన్నా చిన్న చిన్న జరిగినా ఇదంతా కార్యక్రమం మనదే. చేసేవాళ్ళు చిన్నవాళ్ళు, చేయించేవాళ్ళు మీరందరూ పెద్దలు అని భావించి దయచేసి మమ్మల్ని అందరినీ అన్నిదా భావించకుండా మన్నిస్తారని కోరుకుంటూ జై హింద్. ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ఈ సభాముఖంగా కూడా మనం యూనియన్ తరఫున కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. యూనియన్ మార్పులు దాని గురించి ఆలోచించడం కానీ ఆలోచిస్తాం. ఎవరైనా యూనియన్ లో ఏదైనా మంచి సూచనలు ఇవ్వాల్సి ఉంటే కనుక తప్పనిసరిగా వచ్చి ఈ స్టేజ్ మీద ఇవ్వాల్సిందిగా కోరితే, మిత్రులు కొత్తగా ఆటోమొబైల్ పెట్టారు, కొత్తగా వ్యాపార సంస్థలోకి వ్యవహారంలోకి అడుగు పెట్టారు. వాళ్ళు కూడా ఈరోజు మనల్ని చూసి మనం చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి వచ్చి ₹50,116 చందా ఇప్పుడు ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఆయనకి మన ప్రతి ఒక్కరు ఆలోచించాలంటే మనం చేసేది కార్యక్రమం మంచి కార్యక్రమం, 10 మందికి ఉపయోగపడేది. ఆయన కూడా అదే ఆలోచించాడు, ఇది 10 మందికి జరిగింది సార్. అలాగే తన్నీరు భాస్కరరావు గారు క్షమించాలని, ఈ పని ఆడవాడి ఒత్తిడిలోని పిల్లలం ఏదో చేస్తున్నాం అలా అన్నిదా భావించొద్దు. దయచేసి పైకి రావాలి. రే ఆయనకి రిసిప్ట్ ఇచ్చారు. చేసేవాళ్ళు మేము చిన్నోళ్ళు, జరిపించే మీరే పెద్దోళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. మన గౌరవ అధ్యక్షులను పిలవడం. ఈయన కూడా కె శ్రీను గారు, ఈయన కూడా బిల్డింగ్ నిమిత్తం బిల్డింగ్ ఫండ్ ₹5,000 ప్రకటించారండి. ఫోన్ పే చేశారు ఇప్పుడే వెంటనే. ఈయనకు కూడా మన యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.
లక్ష్మీ గణపతి ఫైనాన్స్ వారు వచ్చారండి. మన యూనియన్ తరఫున స్వాగతం సుస్వాగతం. రే నువ్వయ్యా రండి సార్. మన యూనియన్ కి బిల్డింగ్ ఫండ్ గా శ్రీ లక్ష్మీ మోటార్స్ ఫైనాన్స్ వారు ఒక 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే లక్ష్మీ గణపతి మోటార్స్ ఫైనాన్స్ వారు కూడా ఒక 25,000 రూపాయలు అనౌన్స్ చేయండి. ఈ కంపెనీ ఈ రెండు ఒకటే కంపెనీ అండి. దాదాపు 50,000 పైసలకు మన యూనియన్ కి బిల్డింగ్ కి ఫండ్ ఇవ్వడం జరిగిందండి. వారికి వారి సంస్థ వారికి మన యూనియన్ తరఫున మనస్ఫూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మా మెకానికల్ కష్టాన్ని గుర్తించారు. మా అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే ఆ బిల్డింగ్ కి మీ వంతు సహాయం మీలాంటి వ్యక్తులు బలంగా నిలబడితే మా సౌకర్యానికి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలదు. మీరు మంచి మనసుకు మరొక్కసారి మా యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ లక్ష్మీ మోడల్స్ రెండింటికి కూడా ఈ మెకానిక్ సహోదరులు అందరూ కూడా మాకు ఒక గత దశాబ్ది కాలంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీరు వచ్చినప్పుడు మేము కూడా బాగానే రెస్పాండ్ అవుతాం. ఇక ముందు కూడా మీ కోఆపరేషన్ మాకు కావాలి. తప్పకుండా వ్యాపారానికి మీరు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందించాలని మన యూనియన్ తరఫున కోరుకుంటున్నాను. గారు 5,000 రూపాయలు మన బిల్డింగ్ ఫండ్ కి విరాళంగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. రిసిప్ట్ తీసుకోండి. మీరావలి గారు ఈయన మనకి ఈ రోజు కాదు గతం నుంచి కూడా మనోడు ఏదన్నా ఉన్నదంటే నాతో చెప్పండి అంటున్నాడు. టక్మని ఏర్పాటు చేసేస్తాను అంటున్నాడు. బాబు ఎంతవరకు అవసరమో అంతే ఉపయోగించుకుంటే తర్వాత బిల్డింగ్ అంతా నువ్వే గడుదు కానీ చెప్పడం జరిగింది. ఇవాళంతా అల్పాహారం అయ్యి ఏర్పాటు మనోడు చేసాడు. వారి వ్యాపారాభివృద్ధికి కూడా మన వంతు సహాయ సహకారాలు అందించాలని వాళ్ళ వ్యాపారాభివృద్ధికి మన వంతు సహాయ సహకారాలు అందించాలి. తమ్ముడు మన సీట్ కవర్లో వారు కూడా అది బిల్డింగ్ ఫండ్ ఇక్కడ 10,000 రూపాయలు, ఈయన ఒక 10,000 రూపాయలు. అలాగే మన ఆవిడ పేరేంటి నాయుడు ఎలక్ట్రీషియన్ నాయుడు కూడా మేము మా వంతు సహాయం అని ఒక 20,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆయన కూడా మన లక్ష్మీరావు గారికి అందజేస్తానన్నారు. అలాగే మొన్న ఫస్ట్ కూడా ఎలక్ట్రీషియన్ షాపు మనం ఇలా పూజ చేస్తుండగా నా వంతు సహాయం మీకు అందిస్తాను మన అందరం ఒకటని మన బంకు ఎదురుగుండగా సోదరుడు బాబులు అతను కూడా 10,000 రూపాయలు బిల్డింగ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ఇలాగా మన అనుబంధ సంస్థలు అయినటువంటి వెల్డింగ్ నాని గారు ఒక 25,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అలాగే పాతనింకొట్టు గంగాధరం గారు 25,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అలాగే వెల్డింగ్ వెంకటేశ్వరరావు గారు ఒక 25,000 రూపాయలు అనౌన్స్ చేశారు. జోగర్ల మేస్త్రి గారు ఇంకొక ఆయన ఉన్నారు రమేష్ గారు 10,000 రూపాయలు అనౌన్స్ చేశారు. అలాగే నేనేమన్నా ఎవరినన్నా మర్చిపోయినా అనేది భావించకండి. గుర్తున్న మట్టికి చెప్తున్నాను. మేము మాకు ఎదురుకొచ్చి సహకరించిన వాళ్ళని సంతోషంగా ఇక్కడ ప్రకటించాలన్న ఉద్దేశంతో ఇది ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కరి పేర్లు చెబుదాం. వాళ్ళ పైన అనేది భావించకండి. మీరు మేమందరం ఒకటే. మన అనుబంధ సంస్థలు కూడా మన వంతు సాయం చేస్తున్నాయి. వాళ్ళంతు సాయం మనకు అందిస్తున్నాయి. దయచేసి మనోళ్ళు ఆలోచించండి. మనోళ్ళు ఆలోచించి మనోళ్ళు కూడా సహాయం అందింటే బాగుంటుందని నా అభిప్రాయం. ఈ 15 నెలల్లో ఈ మన కార్యవర్గం ఏమేమి చేశారన్నది మీ ముందు ఓ 10,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. మన సోదరులు కూడా వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. రండి. ఈ రోజు షాపులు క్లోజ్ చేయడానికి చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మేము వాళ్ళని ఫలానా విషయంలో కట్టండి అని అడగలేదు. మొదటిసారిగా మనందరం షాపులను కట్టేసి మాతో పాటు ఈ మీటింగ్ లో పాల్గొన్నందుకు
వాళ్ళకు కూడా యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు ఇచ్చింది గురుగారు. అందరు పడుతున్నారు